నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకైతే 3 డేస్ అయితే అవుతుంది. ప్రీమియర్స్తో కలుపుకుంటే 4 డేస్ అవుతుంది. అయితే సినిమా అయితే పర్వాలేదు అన్న కలెక్షన్స్తోనే రన్ అవుతుంది. డే 1 కలెక్షన్స్ కూడా మరీ రికార్డు పెట్టే రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. రామ్ చరణ్ గారి యొక్క కెరియర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. ఇంకా రెండో రోజు చూసుకుంటే దాదాపుగా ఒక 50% వరకు డ్రాప్స్ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే వర్కింగ్ డేస్ కాబట్టి పర్లేదన్న రేంజ్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి బ్లాక్ బస్టరు సూపర్ హిట్ అన్న టాక్ రాలేదు, కానీ బిలో యావరేజ్ టు యావరేజ్ అన్న టాక్ వచ్చింది. అందులోనూ రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ వరకు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో అంతకు మించి మాట్లాడట్లేదు ఎవరు కూడా. సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట ట్విట్టరు, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని చోట్ల కూడా ఆయన యాక్టింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సినిమాలో కంటెంట్ గురించి ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అంటే నేషనల్ అవార్డు అన్నది రావాలి, ఆస్కార్ అవార్డు రావాలి రామ్ చరణ్ యాక్టింగ్కి. ఆ అవార్డ్స్ అన్నవి రాకుంటే నేషనల్ అవార్డుకు కానీ ఆస్కార్ అవార్డుకు కానీ అసలు విలువే ఉండదు, ఇక వేస్ట్, వాటిని మూసేసుకుంటే బెటరు అన్న రేంజ్లో అయితే మాట్లాడుతున్నారు. మరి ఆయన పిఆర్ టీమ్సో వాళ్ళు, లేదంటే ఫ్యాన్సో, లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లవర్సో మనకైతే తెలీదు. మొత్తానికి ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారో అధపాతాళానికి పడేస్తున్నారో కామెడీ చేస్తున్నారో ఏమో మనకైతే తెలీదు. మొత్తానికైతే రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ గురించి అయితే సోషల్ మీడియాలో బాగానే మాట్లాడుకుంటున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. అయితే కంటెంట్ వైజ్గా చూసుకుంటే మాత్రం సినిమా అయితే దెబ్బేసింది, ఇదైతే వాస్తవం. బయటకు వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్పేది ఏంటంటే ఆయన యాక్టింగ్ గురించి, ఆయన పడిన కష్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆయన చాలా కష్టపడ్డాడు క్రికెటర్గా ఉన్నప్పుడు, తర్వాత కుస్తీ, మళ్ళీ ఆ తర్వాత రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి, ఇవన్నింటి కూడా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆయన పడ్డ కష్టం అయితే తెరపైన కనబడుతుంది. అయితే ఒక టీం సక్సెస్ అవ్వాలంటే కేవలం కెప్టెన్ మాత్రమే బాగుంటే సరిపోదు, ఆయన మాత్రం బాగా ఆడితే సరిపోదు. ఆ కెప్టెన్తో పాటు ఉన్న వాళ్ళు కూడా కాస్త సపోర్ట్ అయితే అందించాలి. అప్పుడు మాత్రమే ఒక టీం విజయం సాధించడానికి వీలవుతుంది. సో పెద్ద సినిమాలో చూసుకుంటే టీం అంతా కూడా చేతులు ఎత్తేసారు. కేవలం రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంతవరకే సినిమాల స్టఫ్ అయితే పెద్దగా లేదు. ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. సరే, మొత్తానికైతే సినిమా అయితే రిలీజ్ అయిపోయింది, ప్రీమియర్స్ పడ్డాయి, డే 1 కలెక్షన్స్ వచ్చాయి. మరి యునానిమస్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్లో రాలేదు, కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కెరియర్లో కెరియర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. పోస్టర్స్లో చూసుకుంటే 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే 30 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఓవరాల్గా ఇంకేం చేద్దాం, గేమ్ చేంజర్ విషయంలోతో పోల్చుకుంటే ఈ సినిమాకైతే కాస్త బెటర్. దానికైతే ఏకంగా 100 కోట్లు వేశారు. ఇదన్నా 30 కోట్లతో ఆపేశారు, దానికి 100 కోట్లు వేశారు. సరే, వాళ్ళ పోస్టర్లు వాళ్ళ ఇష్టం, ముందే కొట్టించి పెట్టుంటారేమో, ఇక రిలీజ్ చేస్తున్నారు తప్పక అనుకుంటా. సరే, మొత్తానికైతే సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమాకైతే బిలో యావరేజ్ టు యావరేజ్ అన్న టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే దేవర సినిమాని కొడుతుందా లేదా? RRR సినిమా చేసినప్పటి నుంచి రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. ఆయన ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద వార్ అయితే నడుస్తుంది. ఆ సినిమాని కొడతామని వీళ్ళు, ఈ సినిమాని కొడతామని వాళ్ళు, ఒక నెక్స్ట్ రేంజ్లో అయితే సోషల్ మీడియా వార్ అయితే జరుగుతుంది. అయితే RRR సినిమా తర్వాత రామ్ చరణ్ 3 సినిమాలు చేశాడు. 1 ఆచార్య, 2 గేమ్ చేంజర్, ఇప్పుడు వచ్చిన పెద్ది. అయితే ఆచార్య సినిమా అలాగే గేమ్ చేంజర్ సినిమాల రిజల్ట్ ఏమైందో మనం కల్లారా చూసాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం RRR తర్వాత చేసిన దేవర సినిమాతో అప్పటికి బెనిఫిట్ షోస్కి ప్రీమియర్స్కి 300, అలాగే నార్మల్ టికెట్ రేట్స్ పైన ఒక 50 నుంచి 70 వరకు పెంచుకోవడానికి మాత్రమే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ కూడా డే 1 కలెక్షన్స్ అయితే 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ అని చెప్పాలి. అంటే RRR, బాహుబలి, RRR, కల్కి తర్వాత స్థానంలో దేవర సినిమా అయితే నిలబడింది. ఇదైతే కల్కి కంటే కూడా ఎక్కువ నెంబర్స్ వచ్చాయి. సో ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే రాబట్టాడు ఎన్టీఆర్. అలా చూసుకుంటే దాన్ని కొట్టాలన్న ఉద్దేశంతో గేమ్ చేంజర్ సినిమాకి ఫేక్ పోస్టర్లు దించారు. 172 కోట్లు వచ్చాయి కదా, ఇంకో 10 ఎక్కువ చెప్తే సరిపోతుందని చెప్పేసి 186 కోట్ల కలెక్షన్స్ అయితే చూపించారు పోస్టర్స్లో. వాస్తవానికి దానికి వచ్చింది 80 కోట్లు మాత్రమే, 100 కోట్లు ఎక్కువ చేసి చూపించారు. సో అక్కడ పెద్ద కామెడీ అయిపోయింది. సో జూనియర్ ఎన్టీఆర్ దేవరాకి మాత్రం 172 కోట్ల కలెక్షన్స్ వచ్చాయా అంటే, పోస్టర్స్లో కనిపించిన కలెక్షన్లు వచ్చాయంటే ఒక 10 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే ఫేక్ కలెక్షన్స్ వేశారు. అది
మనకి ట్రాకర్ సరిగ్గా లేవు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఆ 10 కోట్లు 5 కలిపి ఉండొచ్చు అంతే. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నా 20 కోట్ల కలెక్షన్స్ ఫేక్ అనుకున్నా కూడా 150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సో పెద్ద విషయానికి వస్తే ఏంటంటే డే వన్ ట్రాక్ లెక్కల ప్రకారం చూసుకుంటే 104 కోట్లు, పోనీ ఒక 5 కోట్లు ఎక్కువ వేసుకున్నా కూడా 110 కోట్లు. కానీ వీళ్ళేమో 135 కోట్ల పోస్టర్ అయితే దించారు. అదేంటో వాళ్ళకే తెలియాలి. మొత్తానికైతే దేవరా రికార్డ్స్ని కొట్టాలంటే అంత ఈజీ కాదనిపిస్తుంది. డే వన్ చూసుకుంటే ఆ దేవరా సినిమాకి ఇంతకంటే నెగిటివిటీ వచ్చింది. భయంకరమైన మిక్స్డ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. విపరీతంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా డే వన్ 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి సినిమాకి. లాంగ్ రన్లో చూసుకుంటే 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నెంబర్స్ చూసుకుంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 220 కోట్ల షేర్, 470 కోట్ల నుంచి 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. సో ఈ సినిమా చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. తమిళనాడు కానీ, కేరళ కానీ, నార్త్ కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కర్ణాటక చూసుకుంటే శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఓరెంజ్ కలెక్షన్స్ పర్వాలేదు, ఓకే ఓకే అన్న కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో కూడా బాగా డ్రాప్స్ పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా పైన నమ్మకం. పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ తెలుగు రాష్ట్రాల్లో తప్ప సినిమా ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు. మరి ఈ సినిమా 500 కోట్లు కొడుతుందో లేదో కూడా తెలియదు. అలాంటిది దేవరా సినిమా రికార్డ్స్ కొట్టాలంటే అయ్యే పనిలా కనిపించట్లేదు. మరి లాంగ్ రన్లో పెద్ద సినిమా దేవరా సినిమా రికార్డ్స్ని కొడుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.